ఎక్కడికత్తయ్యా? రామ్మా. అమ్మా త్రిపుర, ఈరోజు మనం పూజ పెట్టుకున్నాం. ఇంటి ముందు ముగ్గు లేకపోతే అస్సలు బాగోదమ్మా. నువ్వు కొంచెం అందమైన ముగ్గు వేయమ్మా. అత్తయ్య నేనా? నేనా అంటావింటమ్మా? నువ్వు ముగ్గులు బ్రహ్మాండంగా వేస్తావు కదా. ఇదివరకు రోజు ముగ్గు నువ్వే వేసేదానివి కదా. వస్తానుండు. అయ్యో అత్తయ్య, నాకు ముగ్గులు వేయడమే రాదే. ఇప్పుడు ఏం ముగ్గు వేయాలి? ఏం ముగ్గు వేస్తే అత్తయ్య ఏమంటారో ఏంటో. ఇదిగోనమ్మా, మంచి ముగ్గు వే. నేను లోపలికి వెళ్ళి పూజ ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. అలాగే అత్తయ్య. ఇప్పుడు ఏం ముగ్గు వేయాలి? రండి రండి, ఎంత అద్భుతమైన ముగ్గు వేసానో చూడండి. ఓహో, ముగ్గేసావా? నీకు ముగ్గేయటం కూడా వచ్చా? ఇదేం ముగ్గమ్మా? ఇందాకటి నుంచి ఇదేంటని నేను చూస్తున్నాను. ఓ, ఇది రథం ముగ్గయి ఉంటుంది కదా. పిచ్చిదానా, రథం ముగ్గు అంటావేంటే? ఈ ముఖం ఎప్పుడైనా ముగ్గులేసిన ముఖమేనా? ఇది ఖచ్చితంగా ఆటో రిక్షా ముగ్గు. కాదండి, ఇదైతే ఆటో రిక్షా ముగ్గు కాదు. నువ్వు ఉండవా, నీకు అన్ని పెద్ద తెలిసినట్టు. నువ్వు ఆగో. ఇది ఆటో రిక్షా ముగ్గే కదమ్మా. మరి ముగ్గేంటమ్మా? నేను చెప్తాను. హేరా కెట్టయ్య, నీకు ముగ్గుల గురించి అర్థం అవుద్దా? అయితే ఏ ముగ్గో చెప్పిది? ఇది రిక్షా ముగ్గు. అవును, ఎవరైనా రథం ముగ్గు వేస్తారు లేదా చుక్కల ముగ్గు వేస్తారు. నువ్వేంటమ్మా రిక్షా ముగ్గేశావు? అరే కెట్టయ్య, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పని చూసుకోపో. పో పో పో. అలాగే అండి. నాకు తెలిసింది రిక్షానే. నాకొచ్చింది ఇదే ముగ్గు, అదే వేశాను. నానా, అమ్మా, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటిది? నేనే రిక్షా ముగ్గు వేశాను. రిక్షా ముగ్గు వేశావా? కాసేపట్లో మా పెద్దత్తయ్య గాని బయటికొచ్చి ఇలా చూసిందనుకో, రిక్షా బొమ్మ ఎందుకేశావనేసి అనుమానపడుతుంది. ఆ గాయత్రి కూడా మా పెద్దత్తయ్య వెనకాల వచ్చి ఈ ముగ్గు చూసిందనుకో, రిక్షా బొమ్మ వేయడానికి కారణమేంటని ఆలోచిస్తుంది. ఇలా డీప్గా ఆలోచిస్తే ఊళ్ళో నేను రిక్షా నడుపుకునేదానని తెలిసిపోతుంది. అమ్మో, సత్య, వెంటనే ఈ ముగ్గు చెరిపేసి ఇంకో ముగ్గై. నాకు వేరే ముగ్గులేమీ రావు. నేను మళ్ళీ ఇంకో ముగ్గు వేయలేను, నా వల్ల కాదు. ఏంట్రా మా వైపు చూస్తున్నావు? అమ్మా, వెంటనే మీరు ఈ ముగ్గు తుడిచేసి ఏ చుక్కల ముగ్గో ఏదో ముగ్గు వేయండి. ఉరసి, నువ్వు కూడా వెళ్ళి ముగ్గై. నాకు ముగ్గేయడం రాదు. నాకు మాత్రం వచ్చనుకుంటున్నావా ఏంటి? నాకు రాదు. అమ్మా, నిజం ఇప్పుడు బయటపడిపోతుంది.
మీరిద్దరు కలిసి ఏదో ఒక ముగ్గు వేయండి. ఇక తప్పదే, ఆ? ఒళ్ళోంచి ముగ్గు వేయాల్సిందే. ఆ, వంగు అమ్మో. ఆ, వంగు ఏయ్, ఉరుసి, వెయ్యి. రామ్మా. ఆ, కూర్చోవే కూర్చో కూర్చో. అలా కాదే అక్కడే నువ్వు ఒకటి వయ్యా ఉండ. అమ్మా, నువ్వే తొందరగా ఇచ్చి చావండి. కానివ్వండి కాని దీనికేం తక్కువ లేదు. అమ్మా ఆ, వేయమ్మా వేయండి. క్షణం చూస్తున్నారు. త్వరగా అమ్మో, వెళ్ళండి. ఆ, అబ్బా అమ్మా ఉఫ్. ఆ, బానే అక్కడే అమ్మా, అక్కడే. వేసుకో. ఆ. అబ్బా ఎంత బాగా ముగ్గు వేసావమ్మా. మా అక్క ముగ్గు వేయటంలో నెంబర్ వినతయ్యా. కష్టపడింది మేము, పొగడ్తలు దానికో. నడుములు విరిగిపోయేలా ముగ్గులు వేస్తే ఈ సత్యని పొగుడుతున్నారు. వదిన, నీ ముగ్గుతో ఇంటికే కొత్త అందం వచ్చింది. సరే సర్లేరా, ఎంతసేపు ఇక్కడ? వదినా ఏదో పూజ అన్నారు. పంతులు గారు ఇంకా రాలేదా? పంతులు గారు వచ్చేస్తున్నారు. పూజ కావలసినవి ఇంకా సర్దాలి. రండి మనం ఇంట్లోకి వెళ్ళి ఆ పని పదండి చేద్దాం. పదండి పదండి పదవే. పదండి. రారా. అమ్మా అత్తయ్య మీ చిన్న నడంకి నొప్పి వచ్చిందా? ఆ, అమ్మో అబ్బా అమ్మ గాయత్రి, దేవుడు మందిరం దగ్గరున్న అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని రండి. అలాగే అత్తయ్య.